వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఏమైనా రంగస్థలం లాంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాధించిన సుకుమార్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాదిది. అది వచ్చి ఏడాది దాటినా కేవలం మహేష్ బాబు సినిమా కోసమే ఇంత టైం వేచి చూసిన సుక్కు చివరికి హీరోనే స్వయంగా ఇతనితో నేను చేయడం లేదు అని ప్రకటించేదాకా వచ్చిందంటే అదంత సులభంగా డైజెస్ట్ అయ్యే విషయం కాదు. తెర వెనుక ఏం జరిగింది అనేది పక్కన పెడితే ముందున్న కారణాలు చాలా స్పష్టంగా ఉండటం పెద్ద చర్చకే దారి తీస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ల ప్రాజెక్ట్ పోస్టర్ వచ్చి 7-8 గంటలు గడవక ముందే మహేష్ స్వయంగా సోషల్ మీడియాలో సుకుమార్ తో సినిమా చేయబోవడం లేదని ప్రకటించడం అలా విని వదిలేసేది కాదు. కథ విషయంలో మహేష్ సుక్కు గత కొంతకాలంగా ఏకాభిప్రాయానికి రాలేకపోయిన మాట వాస్తవం. ఎలాగైనా ఒప్పిస్తాననే నమ్మకంతో సుక్కు సంవత్సర కాలం ఖర్చు పెట్టాడు. కానీ అనుకున్నది జరగలేదు. సీన్ లోకి అనిల్ రావిపూడి వచ్చాక సమీకరణాలు మారిపోయాయి. తనకు చెప్పకుండా సుకుమార్ బన్నీ సినిమా ప్రకటన ఇప్పించినందువల్లే మహేష్ హట్ అయ్యి ట్వీట్ చేశాడని, లేకపోతే ఇంకొంత టైం పట్టినా ఓకే అయ్యేదని మరో టాక్ వినిపిస్తోంది. మహేష్ ఎలాగో ఓకే చేయడనో లేక బన్నీతో ప్రాజెక్టు ఓకే అయిందని చెప్పిస్తే త్వరగా చేయమని అడుగుతాడనో, కారణం ఏదైనా సుకుమార్ కు రివర్స్ షాక్ కొట్టిన మాట మాత్రం వాస్తవం. దీని గురించి తానుగా స్పందించేంత వరకు ఇదే నిజమనుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్ నేనొక్కడినే లాంటి క్లాసిక్ తీసిన దర్శకుడిగా సుకుమార్ మీద ఫ్యాన్స్ కు చాలా గౌరవం ఉంది. ఇప్పుడు మహేష్ స్వయంగా నో చెప్పేశాడు కాబట్టి అదేమీ తగ్గదు. కానీ ఈ కాంబో మీద వాళ్ళు ఆశలు వదిలేసుకుంటున్నారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.